5వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా చదువు, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైందును, ఆయన నాకు కుమారుడైండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా. ప్రార్థన చేసుకుని దేవుని వాక్య జ్ఞానంతో సర్వోదకారి కృపదేవునికి వందనాలు స్తోత్రాలుగా కృష్ణ కాలం అంతా నీ మహాకృపను కాచి భద్రపరిచి దేవ మరొకసారి నిలబడడానికి ఇచ్చిన యోగ్యత బట్టి వందనాలు. నేను ఈ నెల దినాల జ్ఞాన గుడిలో మరి ఎత్తున్నాను తండ్రి, నీ పనులకు గవిడిగా పిలవడుచున్నా నీ మందిరావంలో తండ్రి, నేను మీ మందిరం ఇలా చేర్చబడ్డాను తండ్రి. ఇంకా మంచి సమయాన్ని అయ్యా నీ వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాను తండ్రి. నేను సజీవుగా మాత్రం నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. ఈ సమయం మీది స్థలం మీద కూర్చుని వందనం నీ వారం ఏంటగా నా ప్రభావ, నీ ఆకృతి ద్వారా మాతో మాట్లాడిన ప్రభావ, నీ సందర్భం నిలబెట్టుకుంటుని మరుచింది తల్లి. అయోగిని అల్పిని అజ్ఞాన్ని యోగ్యత లేవన్న ప్రభావ, నన్ను మరుగు చేసి నీ చదువు సోకి రాత్రి మాట్లాడి నీ నామనితో మాట్లాడుచుకొని మా లక్ష్మితో రాని ప్రవేశిస్తూ నేను చిన్న ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమ దేవుని సంఘ, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి 4 వచనాలు లేదా మొదటి 3 వచనాన్ని గడిచిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పూర్వకాలం ముందు నానా సమయాల్లో నానా విధాలుగా మన దేవుడు ప్రవక్తల ద్వారా మన పితరులతో ఏం చేసినైనా మాట్లాడాడు. పితరులతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా ఆయన పితరులతో మాట్లాడాడు అనే విషయాన్ని గడిచిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు, యూదులు లేదా హెబ్రీయులుగా పిలువబడుతున్న వారిని యేసుక్రీస్తును స్థిరపరచడానికి లేదా యేసుక్రీస్తు యొద్దకు నడిపించడానికి గ్రంథకర్త ఏం చేస్తుంటే ప్రయాస పడుతున్నాడు. అందుకోసమే ఆ పాత నిబంధన కాలం యొక్క మరి ఇజ్రాయేల్ యొక్క ఆచారాలు, అలవాట్లు, వారికున్న మరి అనుదిన వారు చేసే కార్యాలన్నింటినీ కూడా ఒక్కోదాన్ని ఏం చేస్తుంటే జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. చూద్దాం, పాత నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికల్లా తండ్రి అయిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో మాట్లాడాలని ప్రతిసారి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మొదటిగా ఎవరు వాడుకున్నాడండి? ఎవరండి? ప్రవక్తల ద్వారా ఆయన ఏం చేయాలంటే పితరులతో మాట్లాడాడు. అంటే ఇశ్రాయేల్ జనాంగ ఆశ ఏంటంటే దేవుడు ప్రవక్తల ద్వారా మాతో మాట్లాడతాడు, మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబులు ఇస్తుంటాడు, మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలియచేయడానికి ఎవరు పంపిస్తున్నాడు ఆయన. అదే విధంగా పాత నిబంధన కాలం అంటే మన పితరుల కాలంలో, పూర్వకాలంలో, అంటే హెబ్రీయుల యొక్క పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న దేవుడు ఇంకో విధంగా కూడా మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు అంటే దేవదూతల ద్వారా కూడా ఆయన ఏం చేసాడైనా మాట్లాడేవాడు. చూడండి, అంటే క్రీస్తుని పరిచయం చేసిన పని ఏంటంటే ఎంతవరకు మీతో మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తిని లేదా ప్రతి ఒక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నిటికంటే గొప్పవాడు మనతో మాట్లాడిన వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆనాటి కాలంలో ప్రవక్త ద్వారా మాట్లాడారు, కానీ ఆ ప్రవక్త యొక్క నోటిలో ఉన్న వాకైన వాడి శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు, ఆయన ఇంకా శ్రేష్టమైన వాడని చెప్పాడు. ఇప్పుడు రెండో అంశంలో తెలియదు ఎవరంటే పూర్వకాలంలో ప్రవక్త ద్వారా మాట్లాడడం మాత్రమే కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఆయా సందర్భాల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఎవరు వాడుకున్నాడంటే పాత నిబంధన కాలంలో దూతలని వాడుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలుకి లేదా యూదులకి లేదంటే హెబ్రీయులకి దూతల పట్ల కూడా అమితమైన విశ్వాసము, గౌరవం అనేది వారికి ఆ దినాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు వారితో పాటు ఎవరు పోలుస్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని పోలుస్తున్నాడు. చూద్దాం, పాత నిబంధన గ్రంథంలో దూతల యొక్క పరిచర్య గురించి అనేక సార్లు చూసుకుంటూ వచ్చాం. అందుకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. కలవడానికి లోతుతో మాట్లాడడానికి ఎవరు వచ్చారట చెప్పలేదు. చదువు అనుకోవచ్చు. 18వ అతను కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని నిలబడి ఉంటుంది. అతడు వారిని చూచి గుడారం వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. ఆకాశం నుండి హగరును పిలిచి, హగరు నీకేమి వచ్చినది, భయపడతావు. ఇలా అనేక
ద్వారా దేవుడు ఎలాగైతే తన ప్రజలతో మాట్లాడేవాడో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తన ప్రజల్ని బలపరచడానికి, వారిని సరిచేయడానికి, లేదంటే వారికి తన ఉద్దేశాన్ని బయలుపరచడానికి దేవుడు ఎవరు పంపేవాడంటే తన దూతల్ని పంపేవాడు. చూడండి, అబ్రహాం దగ్గరికి దూతలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా సొదొమ గొమొర్రా మీరు నాశనం చేస్తున్నట్టు. అబ్రహాం అంటే, అయ్యా అంతమంది ఉంటా కాదయ్యా, 50 మంది ఉంటే విడిచిపెడతావా, 40 మంది ఉంటే వదిలేస్తావా, 30 మంది ఉంటే వదిలేస్తావా? మొత్తానికి అదే దూతలు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? లోతు దగ్గరికి. అయ్యా త్వరపడండి, నువ్వు కుటుంబం ఏం చేయాలి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పదండి, దేవుడు ఉగ్రత రాబోతుంది. యెహోషువ యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు దూత ఖడ్గం పట్టుకుని ఎదురుగా వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు రాజు గ్రంథంలో మరి యెషయా ప్రవక్త యెషయా మొరపెడుతున్నప్పుడు, హిజ్కియా కాలం మొరపెడుతున్నప్పుడు ఒక్క రాత్రిలో ఒక దేవదూత వచ్చి సుమారు 1,00,000 మంది పైమందిని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడిన దేవుడు రెండో వర్గంలో ఎవరు ఎంచుకున్నాడంటే దేవదూతల్ని ఎంచుకున్నాడు. అంటే ఈ హెబ్రీకి దేవదూతల పట్ల కూడా ఏముందంటే అమితమైన విశ్వాసము, అమితమైన నమ్మకం ఉంది. ఈ నమ్మకానికి ఇంకో కారణం ఏంటంటే గల్తీయులకు రాసిన పత్రిక 3:19. గల్తీయులకు రాసిన పత్రిక 3:19. అదేంటేది? ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా ఏమైందట? ఏమైందమ్మా? ఎవరి ద్వారా? అంటే ఆనాడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడైనా? మోషే ద్వారా ఇచ్చాడు. ఆ మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రానికి దాన్ని ఇచ్చిన వారుగా ఎవరుగా చూస్తున్నారంటే వాళ్ళు దేవుడితో పాటు ఎవరు చూస్తున్నారు? వాళ్ళు దేవదూతలను కూడా చూస్తున్నారు. అంటే ఆ దేవదూతలు అనే వారికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఇక్కడ భక్తులు ఏం చేస్తారు? ముందుగా జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా దేవదూతల గురించి మాట్లాడితే వాళ్ళ మాటలు మీరు ఏం చేసేవారు? నమ్మేవారు లేదా? దయాప్రాప్తురాలా నీకు శుభము నమ్మిందా లేదా? మరియా ఎవరో వచ్చిందెవరు? ఇది దేవుడి మాట నమ్మిందా లేదా? యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నీ భార్యని విన్నాడు. అలాగే నాయన జకర్యా దగ్గరికి వచ్చి, ఇగో నీకు నీ భార్య గర్భం ధరించిపోతుంది, తెలిసిపోతున్నప్పుడు నమ్మేడే లేదా? అంటే మొదటి నమ్మలేదు, తర్వాత నమ్మేడే లేదా? అంటే దేవదూత మాటలు పలికితే ఏం చేసేవారు? వాళ్ళు నమ్మేవారు. ఎందుకంటే దేవదూతలు దేవుడి చేత పంపబడిన వారు, దేవుడికి వార్తావారుగా ఉన్నారు, దేవుడి యొక్క సందేశాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు. అలాంటి దేవదూతల మాటలు అంటే ఖచ్చితంగా ఆనాడు ఇశ్రాయేలు ఐగుప్తీయులు ఏం చేసేవారు? ఇశ్రాయేలు ఎబ్రీలు ఏం చేసేవారు? అంగీకరించేవారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు మొరపెడితే విన్నారా? చెప్పండి అమ్మా, విన్నారా? వినలే. ఆయన మాట ఎవరు వినలే. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త అదే పరిచయం చేస్తున్నాడు. ప్రవక్తలు చెప్పిన మెసేజ్ క్రీస్తుని మీరు నమ్మలేదు, దేవదూతలు ప్రకటిస్తే నమ్మిన మీరు ఆ దేవదూతల కంటే అత్యధికుడైన వారిని మీరు నమ్మట్లేదయ్యా. ఆయన్ని మీరు గుర్తించట్లేదు. కాబట్టి ఆ పాత నిబంధన కాలంలో దేవుడు వాడుకున్న మరొక మార్గము కమ్యూనికేషన్, తన ప్రజలతో మాట్లాడడానికి, తన ప్రజలతో సంభాషించడానికి, తన ప్రజల్ని హెచ్చరించడానికి ఆయన వాడుకున్న రెండో వ్యక్తులు ఎవరంటే దేవదూతలట. ఇప్పుడు ఆ దేవదూతలతో ఎవరు పోలుస్తున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలుస్తున్నాడు. ప్రవక్తల నోట మాటగా ఉన్నవాడు శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆ ప్రవక్తల కంటే ఆ మాట అయిన వాడు గొప్పవాడు అని చెప్పాడు. ఇప్పుడు రెండో అంశంలో ఏం చెప్తున్నాడు? 4:14 వెళ్ళేసరికలా దేవదూతలతో ప్రభువైన యేసుక్రీస్తు వారి కౌనత్యానైనా లెక్కిస్తూ వస్తున్నాడు. చూద్దాం, 5 చూద్దాం. మొదటి మాట ఏమంటే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అనియు. చూడండి, మొదటి మాట ఏమంటాడండి? నేడు నీవు నా కుమారుడు, నేను ఏం చేశాను నేను. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఎవరితో మాట్లాడుతున్నాడు? గ్రంథకర్త పౌలు గారు అనుకుందాం. పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? హెబ్రీతో మాట్లాడుతున్నారు. హెబ్రీలు అంటే ఎవరు? పాత నిబంధనని, మోషేని, ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధనని ఆచరించేవారు కదా. వారితో మాట్లాడడానికి ఎక్కడా గ్రంథకర్త తన సొంత మాటల్ని రాయడానికి ప్రయత్నము చెయ్యట్లేదండి. ఈ మొదట చేయకున్న గొప్పతనం ఏంటంటే, గ్రంథకర్త అయిన వాడు ఎక్కడా కూడా అయ్యా మీరు అలా చేయకండి, మీరు ఇలా ఉండండి, ఆ దూతల కన్నా దేవుడు గొప్పడు కదా, లేదా ప్రవక్తలు అలా ఎక్కడా మాట్లాడలేదైనా. ఆయన ఒకటా ఇచ్చాను, వారిని ప్రతి
వాక్యంలో ఉన్నదే నేను మరలా మీకు చెబుతున్నాను. ఇది కొత్తగా నేను చెబుతున్న మాటలు కానే కాదు. ఈ 4వ వచనం నుంచి మీకు 14వ వచనంలోకి వెళ్ళేసరికల్లా సుమారు 7 పాత నిబంధన గ్రంథ వాక్యాల్ని అక్కడ రాశారు. కొత్తగా రాసిన మాట ఒక్కటి లేదు అందులో. ఆ 4వ వచనం నుంచి మళ్ళీ 14వ వచనం వరకు ఉన్న ప్రతి వచనం కూడా ఎక్కడ తీసుకొచ్చారంటే గ్రంథకర్త పాత నిబంధన నుంచి ఒక్కొక్క ముక్క తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని ద్వారా దేవుడు మాట్లాడతాడు. మొదటి మాట ఏమన్నాడమ్మా? చదవమ్మా. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. కీర్తన రాసిన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 2:7. నీవు నా కుమారుడు, నేను నిన్ను ఏం చేశాను? కానీ ఎక్కడ తీసుకొచ్చాను కదా అయ్యా? ఆ కీర్తనలో రాయబడింది కదా, అక్కడే దేవుడు దావీదుతో చెప్తున్న మాట. అయ్యా మెస్సేజ్ గురించిన ప్రవచనం. నీవు నా కుమారుడు, నేను నిన్ను ఏం చేశాను? నెక్స్ట్ నుంచి చదువుతుంది. నేను ఆయనకి తండ్రిని అయ్యుండును, ఆయన నాకు కుమారుడు అయ్యుండును. రెండో మాట ఏమంటాడంటే నేను ఆయనకి తండ్రిని అయ్యుండును, ఆయన నాకు ఏమవుతాడా? 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అమ్మా నేను అతనికి ఏమవుతానండి? తండ్రిని అయ్యుండును, అతను నాకు ఏమవుతాడండి అంటే ఇది ఎక్కడ తీసుకొచ్చిన మాటనే దావీదుతో సొలొమోను గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. దావీదు కుమారుడైన సొలొమోను గురించి దేవుడు ఏమంటాడంటే నీ కుమారుడికి నేను తండ్రిగా ఉంటాను, అతను నాకు ఏమవుతాడు? కుమారుడు. ఇది ఎవరి గురించి ప్రవచనం అంటే రాబోయే మెస్సేజ్ గురించిన ప్రవచనం. 6వ వచనంలో అంటున్న మాట ఏంటంటే 2 వాక్య భాగాలు తీసుకున్నాడు. కీర్తన 2:7, 2వ సమూయేలు రాసిన గ్రంథంలో ఉన్న మాటల్ని ఆ 2 కలిపి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడుగా ఉన్నావు, నేను నీకు ఎలా ఉన్నాను? తండ్రిగా ఉన్నాను. ఈ మాటలు ఎవరి గురించి రాయబడుతున్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటూ ఏమన్నాడని క్వశ్చన్ ఎప్పుడైనా చెప్పేనా? ఫస్ట్ ప్రశ్న ఏమంటే 2 వాక్యాలు పెట్టి అయ్యా మీరు చదువుకున్న ఆ పాత గ్రంథంలోనే ఆ ప్రవక్తల గ్రంథంలోనే ఆనాడు దావీదు వంటి వారు రాసిన గ్రంథంలోనే ఏం చెప్పాడు తెలుసా దేవుడు? ఈ రోజు యేసుక్రీస్తు దేవుని కుమారుడు నుంచి ఏం చెప్పాడు తెలుసా? నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడివి, నేను నీకు తండ్రిగా ఉంటానన్నాడు. కానీ ఇలాగ ఎప్పుడైనా దేవదూతలతో ఆయన చెప్పేనా అంటే చెప్పాడా? బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే యూదులకు ఆచారం, చాలాసార్లు మీకు చెప్పండి ఈ మాట. యూదులకు ఉన్న ఆచారం ఏంటంటే ప్రశ్నకి ప్రశ్నే జవాబు. దాన్ని రెట్రానికల్ క్వశ్చన్స్ అంటారు. రెట్రానికల్ క్వశ్చన్స్ అంటే నీవు యూదుడు రాజు అంటే నీవన్నట్టే అంటే అవునన్నా కాదన్నా? రాజు నువ్వు అన్నా కదా, నీవన్నట్టే అంటే నువ్వన్నట్టే అంటే ఆన్సర్ ఎవరు చెప్పాలి? యేసులో చెప్పట్లే, నీకు వచ్చిందోనే ఇక్కడ ఈయన అంటున్నాడు. ఇలాగున దేవదూతలతో ఎవరికైనా చెప్పినా అంటే అర్థం ఏంటి? ఎవరితో చెప్పలేదు. ఈ మొదటి 6వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఇస్తున్న పరిచయం ఏంటంటే అయ్యా దేవదూతలు అనేవారు దేవుని యొక్క కుమారులు కాదు, వారు దేవుని చేత సృజించబడిన వారు. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేవాడు తండ్రి నుండి ఉన్నవాడు, తండ్రితో ఉన్నవాడు, తండ్రి నుంచి కుమారత్వాన్ని పొందుకున్నవాడు. అంతేకాదు సృష్టికి ఆధారమైన వాడు. చూడండి, ఒక అతను ఎవరు? సృష్టి కర్త. ఇంకొకరు ఎవరండి? సృష్టి ద్వారా నిర్మించబడిన వాడు. ఇప్పుడు నేను బొమ్మను తయారు చేశాను అనుకోండి, అది తయారు చేయబడింది, తయారు చేసిన వాడిని ఎవరిని? నేను గొప్ప, బొమ్మ గొప్ప? చెప్పడమ్మా, నేనే కదా గొప్ప. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి యొక్క కుమారుడుగా ఉన్నాడు, ఆయనతో సమానుగా ఉన్నాడు. కానీ దేవదూతలు ఎలా ఉన్నారట? దేవునితో సమానమైన కుమారులుగా లేరు, కానీ దేవుని చేత సృష్టించబడిన వారుగా ఉన్నారు. అంటే అయ్యా వీళ్ళిద్దరికి ఎంత తేడా అంటే ఈయన సృష్టికర్త, వారు ఆయన ద్వారా వచ్చిన
సృష్టి అయి ఉన్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తనండి. ఆకాశం ఉందన్నీయు భూమి మీద ఉన్నవన్నీ, అంటే ఆకాశం మీద ఉన్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి అంటే కనిపించేవి, అదృశ్యమైనవి అంటే కనబడినవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము ఆయన యందు. ఇందులో ఎవరున్నారంటే మొత్తం సర్వ సృష్టి ఇంక్లూడింగ్ దేవ దూతలతో సహా ప్రధానులుగా ఉన్నారు వాళ్ళు. అంతేకాదు అదృశ్యమైన వారుగా ఉన్నారు. అంటే వీళ్ళందరినీ ఏం చేస్తుంటే యేసుప్రభువు వారు సృష్టించి ఉన్నాడు. అంటే ఈ ఒక్క మాటలోనే వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాడు ఆయన. ఈయన సృష్టికర్త, ఆయన ఎవరు? సృష్టికర్త ద్వారా సృష్టింపబడిన వారయ్యా. అటువంటి దేవదూతల మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, కానీ వాటినే సృష్టించిన వాడి మాటలు మీరు ఏం చేయలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. 6వ వచనం చేస్తున్న కంపారిజన్ ఏంటంటే వారి ఉనికిని గురించి ఏం చేస్తున్నట్టే గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉందండి, చాలా మందికి వచ్చే ప్రశ్న. నేను నిన్నేం చేశానండి? ఈ మాట పట్టుకొని చాలా మంది ఏమంటారంటే, ఎవరెవరు కన్నారు ఇప్పుడు చెప్పనమ్మా? నేను నిన్ను కని ఉన్నాను. ఎవరు కన్నారు? అదేటమ్మా, తండ్రి ఎవరు కన్నాడు? తండ్రి కుమారుని కన్నాడండి. జాగ్రత్త. తండ్రి కుమారుని కంటే ఇప్పుడు తండ్రి గొప్పడా కుమారుడు గొప్పడా? అమ్మా చూసారా చక్కబడిపో మనందరం కూడా. నేను చక్కబడి తెలుసా? ఏవో సాక్షులు వీళ్ళందరూ చెప్పే బాధ ఏంటంటే ఇదే, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. యేసుప్రభు దేవుడు కాదు, తండ్రే. మరి అదే యేసుప్రభు గురించి నేను నిన్ను కని ఉన్నాను ఎప్పుడు కన్నాడట? నేడు అంటే ఒక సందర్భంలో ఆయన కన్నాడు. మరి అంతకుముందు ఆయన ఉన్నాడా లేదంటే, మరి నేనంతా ఏం ఎంచుకున్నావు? యేసుప్రభు ఎక్కడున్నాడట? సృష్టి ప్రారంభంలోనే ఆదియందు ఉన్నాడు. మరి ఆదియందు దేవుడితో ఉన్నవాడు మళ్ళా ఎందుకు కనబడ్డాడు అంటే, చాలా జాగ్రత్త. కనడం అంటే అర్థం ఏంటంటే, ఈ సృష్టి ప్రారంభం నుంచి ఎవరన్నా తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురు ఒకరుగా ఉన్నారు, సమానంగా ఉన్నారు. ఈ క్రీస్తు అనే వాడిని శరీరధారిగా పంపిస్తున్నప్పుడు అప్పుడు ఆయన పెట్టిన పేరేంటి? అది ఖండం అంటే. అంటే అంతవరకు ఆయన ఎవరితో సమానంగా ఉన్నాడు? ఆయన చెప్పాలి కదా. తండ్రి అంతే, కుమారుడు అంతే, పరిశుద్ధాత్ముడు అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తత్వంలో 2వ వాడిగా భూమి మీదకి వచ్చాడు అనుకోండి, ఇంకా శిలువ మరణాలు అవసరపడ్డారా? సృష్టికర్త అయిన దేవుడే భూమి మీదకి వస్తాడంటారా? రక్షణ కోసం రాలేడు కదా. ఎందుకు కుమారుడుగా పిలిచాడంటే, ఇతను ఎవరి స్థానంలో వస్తున్నాడు? మొదటి ఆదాము స్థానంలో వస్తున్నాడు. ఈ ఆదాము ఎవరు? దేవుని ద్వారా పుట్టనివాడు. ఆదాము దేవుడికి కుమారుడు. ఈ కుమారుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ 2వ వాడైన క్రీస్తు ఏ రూపాన్ని దాల్చుకున్నాడు? ఆయన కుమారుడు రూపాన్ని దాల్చుకున్నారు. కాబట్టి ఆయన ఏమన్నారంటే, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు తప్ప దానికి అర్థం తండ్రి కంటే కుమారుడు, కుమారుడు కంటే తండ్రి హెచ్చు తక్కువని కానే కాదు. వాళ్ళు ముగ్గురు సమానంగా అయినారు. ఇలా ఎప్పుడైతే ఈ రక్షణ కార్యం అయిపోయిందో, ఈ కుమారుడు పాత్ర అయిపోయిందో, మళ్ళా ఇప్పుడు ఈ ముగ్గురు ఎలా ఉంటారు? ఇంకా మళ్ళా ఈ కుమారుడుగా పిలవాల్సిన అవసరం ఉందా? ఎంతవరకు? సంఘము ఎత్తబడిపోయి మనందరం పరలోకానికి వెళ్ళిపోయాక మళ్ళీ కుమారుడి పాత్రతో పని ఉందా? ఒకవేళ మళ్ళీ సృష్టించి మళ్ళీ ఆదామంటే పాపం చేస్తే మళ్ళీ రావాలి కుమారుడిగా ఇంకో సృష్టి చేస్తే, అంతవరకు మళ్ళీ పని ఉందా? అప్పుడు ఎలా ఉంటాడైనా? ముగ్గురు ఒకటిగా ఉంటారు. జాగ్రత్త. నేను కని ఉన్నానంటే కొంతమంది అంటారు, అందుకే పరలోకంలో దేవుడికి తల్లి ఉంది, తండ్రి ఉంది. కన్నాను అంటున్నాడు. అది కూడా కదా చెప్పాను కదా, పరలోకం తల్లి ఒకటి వచ్చింది. ఓ దేవుడికి భార్య ఉంది, యేసయ్య కూడా భార్య ఉంది, పరలోకంలో దేవుడికి భార్య ఉంది. అందుకే కన్నాను అన్నాడు. కన్నాను అనే మాటకు అర్థం తెలుసా? ఓ మానవుడుగా దేవుని కుమారుడుగా ఆయన స్వరూపంలో పుట్టిన మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఆయన
ఆయన శరీరాన్ని దాచుకోవడానికి త్రిత్వములో రెండవ వాడైన ఆ యేసుక్రీస్తు వారు కుమారుడిగా ఏం చేశాడంటే ఆయన రూపాంతరాన్ని పొందుకున్నాడు. కాబట్టి నేడు నిన్ను కన్నాను. నేడు ఎందుకు? నేడంటే ఎప్పుడు కన్నాడు ఆయన? చెప్పలే. నేడంటే ఎప్పుడు? ఈరోజా కాదండి. చక్కగా వాక్యం ఉంటుంది చూడండి. ఆది కాండంలో ఆదాముతో అవ్వతో దేవుడు ఏమంటాడంటే, ఈ పండు తిన్న దినమున నిశ్చయంగా నీవు ఈ పండు తిన్న దినాన్ని ఏమవుతావు? ఆ రోజు ఆ పండు తిన్న దినాన్ని ఎవరు పుట్టారు? నేడు అంటే ఎప్పుడు తెలుసా? వీళ్ళు తెచ్చారా? తిన్నోళ్ళు తెచ్చారా? ఎప్పుడమ్మా? మరి ఎవరు తెచ్చారు అక్కడ? ఆ స్థానంలో ఒక గొర్రె పిల్లగా క్రీస్తు వధ జరిగిపోయిందండి ఆ రోజే. అంటే ఎప్పుడు కన్నాడు దేవుడు? చెప్పాలి. ఏదేం తోటలో అవ్వమ్మ గారు పండు తింటుంటే అయ్యో వీళ్ళు చనిపోతున్నారంటే కుమారుడు అక్కడయ్యా నా బిడ్డలు రక్షించుకోవాలి. ఏం చేయాలంటే ఆ వాక్ అయిన క్రీస్తు శరీరధారిగా భూమి మీదకి రావాలని ఆయన అప్పుడే ఆ బాధ్యతలు పెట్టి ఆయన ఏం చేయాలంటే ప్రత్యేక అందుకే ఆ గొర్రె పిల్లలు కోసేది, జంతువులు కోసేది చర్మాన్ని ఏం చేయడం వాళ్ళకి కప్పాడు. ఆ గొర్రె పిల్లల చవదింపమని జంతువు కానీ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఇక్కడ ఆయన కన్నాడు అంటే అర్థం తెలుసా? మానవుల కోసం ఆయన కనబడ్డాడే తప్ప ఆయన ఎవరై ఉన్నారంటే దేవుని కుమారుడు కనుక దేవునితో సమానుగా ఉన్నాడయ్యా. ఇదే మాట ఎప్పుడైనా దేవుడు దూతలతో చెప్పాడంటే ఎప్పుడు చెప్పలేదు. కానీ దూతలతో ఏం చెప్పాడంటే, దూతల్ని సృష్టించేవాడు నా కుమారుడైన యేసుక్రీస్తు వారే. అంటే ఈ 6వ వచనంలో ఆ హెబ్రీయులకు ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడే ఆ దూతలు సృష్టించిన సృష్టికర్తగా ఉన్నాడయ్యా. వారు కేవలము సృష్టింపబడిన వారు మాత్రమే. కాబట్టి ఇక్కడ ఇద్దరిలో ఎవరు గొప్పవారు? సృష్టికర్త, సృష్టింపబడిన వారా? సృష్టికర్త అయిన దేవుడే గొప్పవాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు అంటాడు. నెక్స్ట్ చదువుతాం. 7వ వచనం చదువుతాం. ఆరో వచనం ఏం చెప్తున్నంటే, మరియు ఆయన భూలోకములకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఏం చేయాలట? కీర్తన 97:7 కీర్తన 97:7 స్పీడ్ అది. ఇవన్నీ పాత్రలు లేకుండా వాక్యాలే. కీర్తన 97:7 సకల దేవతలు ఆయనకి ఏం చేయాలట? సకల దేవతలు ఆయనకి ఏం చేయాలి? దేవతలు అంత కదా, ఇక్కడ దూతలు అంత కదండి. డౌట్ రావచ్చు మీకు, రాలేదా? చెప్పడమ్మా. అక్కడ దేవతలు అంత, ఇక్కడ ఏముంది? రాలి ఒకటేనా? ఇందుకే దేవతలు దేవుని దూతలుగా ఆయన పరిచయం చేశారు. పడిపోయిన ఏమైపోయారండి? దేవతలుగా అంటే ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో ఏమిటి దేవతలుగా మారిపోయింది. అంటే ఇప్పుడు అపవాది సంబంధమైన సంపూతుడు మరలా వచ్చినప్పుడు, అనగా క్రీస్తు తన రెండవ రాకడలో వస్తున్నప్పుడు ప్రతి మోకాలు ఆయన తీవాలి, ప్రతి మోకాలు వంగాలి. అలా మోకాల్లో ఉండే మోకాలు ఎవతాయి అంటే దేవదూతలందరూ కూడా ఏమలే ఆయనకి నమస్కారము చేయాల్సిందే. ఆ 7వ వచనం మాట ఏంటంటే, అయ్యా ఈయన ఎటువంటి వాడంటే ఈ దూతలుగా పిలవచ్చిన వారు ఎవరికి నమస్కారం చేయొచ్చి? ఎవరు నమస్కారం చేయాలి? యేసుక్రీస్తు వారికి నమస్కారం. అది వారి యొక్క స్థాయి. చూడండి, ప్రకటనము 22వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయం 8-9 వచనాలు. చూడండి, యోహాను గారిని పరలోకానికి దేవదూత తీసుకెళ్తుందంట. అన్నీ కూడా ఎవరు చూపిస్తున్నాడు? దేవదూత చూపిస్తుంటే అవన్నీ ఏం చేస్తాడు ఈయన? సో దేవదూత ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న
యోహాన్ గారు ప్రేరణ గ్రంథం రాస్తున్నారన్నమాట. ఈ చెప్పిన దాన్ని ఆనందం తట్టుగా ఇప్పుడు అబ్బాయి నీ గొప్ప విషయం ఈ దేవదూత అని చెప్పిందని చెప్పి ఏం చేయబడేట చదువుతలే. నాకు చూపుచున్న దూత పాదం ఎదుట నమస్కారం చేయడానికి ఏం చేయడైనా ఎవరట? యోహాన్ గారు దూత గారు నమస్కారం చేద్దాం సాయం పడుతుంటే దూత ఏమన్నదమ్మా చదవమ్మా. వద్దు సుమి, నేను నీతోను ఎవరాలు జాగ్రత్త, ప్రవక్తలైన నీ సహోదరులతోను నీతోను కూడా. ఈ గ్రంథమందు వాక్యం లేకపోతే దేవుడి వాక్యం విన్న విశ్వాసంతో కలిపి కూడా దేవునికే అంటే ఎవరని తెలిపాడు? అయ్యా ప్రవక్తలైనా ఎవరు నమస్కారం పెట్టాలి? దూతలైన దేవుడికి నమస్కారం పెట్టాలి, ప్రవక్తలైన దేవుడికి నమస్కారం పెట్టాలి, విశ్వాసులైన నమస్కారం నువ్వైనా అలాగే పెట్టాలి, అపోస్తులైన అలాగే పెట్టాలి. ఆఖరికి వాక్యం విని రక్షించబడిన వారు కూడా ఎవరు నమస్కారం పెట్టాలి? దేవుడికే పెట్టాలి. నేను కూడా నీలాంటి వాడినే అంటే ఇక్కడ దేవుని ఔన్నత్యాన్ని గురించి రాస్తూ అంటాడయ్యా. క్రీస్తు ఆరాధింపబడే స్థాయిలో ఉన్నాడు, దూతలు ఆరాధన చేసేవారుగా ఉన్నారు. అది దూతలకి దేవుడికి ఉన్న వ్యత్యాసం. చదువు మీ పిల్లల పత్రిక ముందుకెళ్ళిపో. చాలమ్మా. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్న వాడు. 104వ కీర్తన 4వ వచనం. 104వ కీర్తన 4వ వచనం. అమ్మా ఆయన ఏం చేస్తున్నట చేసుకుంటున్నాడు. ఇక్కడ దూతల గురించి చెప్పేమనంటే దూతలు దేనిగా చేస్తున్నట? వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను వాళ్ళు ఏం చేస్తాడు? ఆయన చేసుకుంటున్నాడు. అంటే వీరు పరిచర్య చేసేవారు. దూతలు అంటే ఎవరండి? పరిచర్య చేసేవారు, పరిచర్య చేయించుకునేవారు కాదు. అంటే సేవకులుగా ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారట? సేవకులుగా ఉన్నారు. మరి ఆయనతో పోయి సేవకులతో పోల్చబడిన క్రీస్తు ఎలా ఉన్నాడంటే నెక్స్ట్ వచ్చి చదువుతలే. ఏమని చెప్పాడట? నా దూతలు వాయువులుగాను సేవకులుగా ఉన్నారే అని చెప్పాడట. అయితే తన కుమారు గురించి ఏం చెప్పాడట? నీ సింహాసనం నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినవి, అందుచేత నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్టు ఆనంద తైలంతో అభిషేకించెను. కీర్తన 45, 6, 7 వచనాలు. కీర్తన 45, 6, 7 వచనాలు స్పీడ్గా. ఓకే. ఏది సేమ్ పేస్ట్ కాపీ మాట అక్కడ తీసుకొచ్చి ఏడైనా పెట్టి ఎక్కడ పెట్టి ఏం చెప్తున్నారంటే ఇక్కడ దూత ఈ 6 వచనం 7 వచనం వచ్చేసరిగా 6, 7, 8 వచనం 9 వచనం వచ్చేసరికి ఇక్కడ ఏం పని చేస్తారంటే దూతలైన వారు పరిచర్య చేసే సేవకులుగా ఉన్నారు. మరి క్రీస్తు ఎలా ఉన్నాడట? రాజదండాన్ని పట్టుకొని నీతి పరిపాలన చేసే రాజుగా ఉన్నాడు. రాజు గొప్పడా సేవకుడు గొప్పడా? చెప్పలే. రాజు గొప్పడా? రాజు దగ్గర ఉండే సేవకుడు గొప్పడా? చెప్పనమ్మా. రాజుగారు ఇప్పుడంటే ఫ్యాన్లు వచ్చాయి. పూర్వం రాజుగారు తప్ప పాస్టర్ రాజుగారు అనుకోండి, ఆయన జైల్లో కూర్చున్నారు. పూర్వం రాజుగారు కూర్చుంటే ఫ్యాన్లో ఏసీలో ఏం చేసినా తెలుసా? సేవకులు వచ్చి ఇస్తారంటే ఇలాగా 2 గంటలు ఇసిరేవారు. అంటే ఏంటి? రాజుగారి చెమట పట్టకూడదు. ఆయన సింహాసనం కూర్చునేవారు. వీళ్ళు ఏమనేవారు? సేవకులు. ఆయన ఎవరు? ఇప్పుడు ఈయన గొప్పడా కదా? అదే పని మాట. ఇప్పుడు మనం ఆ ప్రయాణం చదువుతున్న చూసాం కదా, ఆయన సింహాసనం చుట్టూ కోట్లాది దూతలు ఏం చేస్తారట? యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తూ ఆ గుర్రె పిల్ల అయితే ఏం చేస్తారు? వాళ్ళు మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లుడు అని చెప్పి ఏం చేస్తారు? ఆయన ఆరాధిస్తున్నారు. మరి ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఆయన సింహాసనాసీనుడిగా ఆయన కూర్చుని ఉన్నాడు. ఒకటి ఆయన జన్మ గురించి చెప్తాడయ్యా. యేసుక్రీస్తు దేవుడితో సమానుడిగా ఉన్నాడు, కానీ మన కోసం ఆయన
కుమారుడిగా కనబడ్డాడు. కానీ దేవదూతలు ఎప్పుడు కుమారులుగా లేరయ్యా. వాళ్ళు ఎలా ఉన్నారు? సృష్టించబడిన వారుగానే ఉన్నారు. యేసుక్రీస్తు ఆరాధనకి యోగ్యుడిగా ఉన్నాడు. దేవదూతలు ఆరాధన చేసేవారుగా ఉన్నారయ్యా. ఎక్కడికి వచ్చి అంటాడయ్యా? దేవదూతలు సేవకులుగా ఉన్నారు, సేవ చేసేవారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు అయితే నిత్యమైన పరిపాలన చేసే రాజదండాన్ని కలిగిన నీతి రాజుగా ఉన్నాడు. కాబట్టి వీరిద్దరికి ఉన్న తేడా ఎంత ఉంది. కాబట్టి ఎవరు శ్రేష్ఠులు చెప్పాలి? ఎవరు శ్రేష్ఠులు ఇప్పుడు ఇద్దరులో? చెప్పడమ్మా. దేవదూత గొప్పడా, యేసయ్య గొప్పడా? ఎవరికి నోట్లో మాట్లాడలే. దేవదూతలు గొప్పలు అంటారా? రాత్రి దర్శనం వచ్చి దేవదూత వచ్చి మాట్లాడితే నమ్ముతాం. దేవుడు వాక్యం ద్వారా సూటిగా మాట్లాడితే మాత్రం నమ్మం. అదే ఆ రోజు అదే జరిగింది. అంటే ఇంటికి వచ్చి వాక్యం ఎక్కించి మాట్లాడితే అప్పుడే నమ్మడు. కానీ కల్లో ఏదో వచ్చి ఇలా చేస్తే దేవదూత వచ్చి నాకు దేవుడు వచ్చి దర్శనం వచ్చింది. ఏం దర్శనాలు? ఇప్పుడు దర్శనాలు దూతలు లేవు. అంత్యకాలమందు దేవుడు తన కుమారుని ద్వారా మరి ఇప్పుడు యేసయ్య తెచ్చిపెడతానంటే ఆది యందు వాక్యముండును, వాక్యమే. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతాడు? మనతో మాట్లాడుతుంది ఎవరండి? ఎవరు? ప్రవక్తలా? దేవదూతలా? యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఆయన ఆ రోజు అలాగే మాట్లాడారు. కానీ ప్రవక్తలు మాట్లాడినారు. ఆ ప్రవక్తలతో మాట్లాడి క్రీస్తుని నమ్మలే. దేవదూతలు మాట్లాడినారు. ఆ దేవదూతల చేత ఆరాధించబడుతున్నవాడు, ఆ దేవదూతలు సృష్టించేవాడైన ప్రభువే వచ్చి చెప్తే ఎవరు నమ్మలే. ఈరోజు కూడా చాలా మంది వాక్యమైన క్రీస్తు నమ్మరు, కానీ అదృశ్యమైన వారి మాటలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అది మన అలవాటు. దేవుడు తను తాను కనపరుచుకున్న మనం ఆయన్ని గుర్తించలేని స్థితి. అందుకే అంచకాలం అంట ఈ అపవాది ఏం చేస్తుంటే మన కంటికి వెళ్ళి మనోనేత్రాలకి అంధకారాన్ని పెట్టేస్తాడు, గుర్తించలేని స్థితిని ఇచ్చేస్తాడు. ఆ రోజు వారు కూడా అదే స్థితిలో ఉన్నారు. అందుకే హెచ్చరిస్తున్నాడయ్యా, ఆయన ప్రవక్తల కన్నా గొప్పవాడు, దేవదూతల కంటే గొప్ప. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడిగా ఉన్నాడు, వారు సృష్టించబడ్డారు. ఈయన ఆరాధింపబడుచున్నాడు, వారు ఆరాధన చేస్తున్నారు. ఈయన సేవకులుగా ఉన్నారు, ఆయన రాజదండాన్ని కలిగి రాజుగా బ్రతుకుతారు. నెక్స్ట్ అవుతుంది వాక్యం హెబ్రీయుల పత్రిక. నోట్ 2వ సంకీర్తన ఇంకా అక్కడ తెలుసుకుని పెట్టరు. ఎక్కడికన్నా 102వ సంకీర్తన 25-27 సేమ్ మాటలు అక్కడే ఉంటాయి. నీ సంవత్సరం అంతము లేదు. 11వ చదువుతాం. హెబ్రీయుల పత్రిక 13వ వచనం. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వం ఏం చేస్తావు? 110వ సంకీర్తన మొదటి వచనం. 110వ సంకీర్తన మొదటి వచనం. నేను నీ శత్రువులను అది చూడండి. ఇక్కడ దేవుడు అంటున్న మాట చివరి 4 కంపారిజన్. మొదటి కంపారిజన్ ఏంటంటే ఈయన దేవుని కుమారుడుగా ఉన్నారు, వాళ్ళు దేవుని చేత సృష్టించబడి ఉన్నారు. ఈయనను యేసుక్రీస్తు వారు ఆరాధనకి యోగ్యుడిగా ఆరాధింపబడేవారు ఉన్నాడు, కానీ దూతలు ఆరాధించేవారిగా ఉన్నాడు. మూడవదిగా యేసుక్రీస్తు వారు రాజుగా నీతి పరిపాలన చేసే రాజుగా ఉన్నాడు, దూతలు ఆయనకి ఎలా ఉన్నారట? సేవకులుగా ఉన్నారు. ఇక 4వ మాట వస్తే ఇక్కడ ఏమంటే ఆయనట నువ్వు నా కుడి పార్శ్వన ఉంటావట. ఎలా ఉంటాడట? నీ శత్రువులు నీ పాదములకు పీఠముగా చేయి వరకు. అంటే దేవుని శత్రువులు, యేసుక్రీస్తు వారి శత్రువులు ఎక్కడ ఉంటారట చెప్పాలి? యేసుక్రీస్తు వారి యొక్క శత్రువులు ఎక్కడ ఉంటారట? ఆయన పాదం కింద పీటగా. కూర్చోడానికి బలవేసుకుని ఉండాలగా. రాజులు పూర్వం కూర్చోండి ఏం చేస్తారంటే సింహాసనం కూర్చుంటే కాళ్ళు పెట్టుకోవడానికి ముందే ఉందంటే పీట వేసుకుంటారు అనమాట. పాద పీఠము అంటారు అనమాట. అంటే
దాని మీద ఎక్కడానికి దిగడానికి విశ్రాంతిగా కూర్చోడానికి పెట్టేవారు. ఇప్పుడు దేవుడు గురించి అంటాడు, యేసుక్రీస్తు వారి పాదపీఠం కింద ఎవరుంటారట? ఆయన శత్రువులు. ఎవరైనా శత్రువులు చెప్పాలండి? యేసుక్రీస్తు శత్రువులు ఎవరు చెప్పండి? అమ్మా వెరీ గుడ్. అపవాదే కదా. ఎందుకు అపవాది ఎవరు అమ్మా? అపవాది ఎవరు? మనిషా? చెప్పండి. అతను కూడా ఎవరు? దేవదూతనా? దేవదూత కదా? చెప్పండి అమ్మా. యేసయ్యకి శత్రువు ఎవరంటే అపవాదే. అపవాది అనుసరించేవారన్నా మనుషులు. ఇంతకీ వీళ్ళందరినీ చెడగొట్టువాడు ఎవరు? అపవాది. ఇంతకీ ఈయన ఎవరు అంటే ఇప్పుడు ఈ పాదపేద కింద ఉండేది ఎవరు? అపవాది ఉంటాడా? సాతాను ఉంటాడా? మరి సాతానుకు ఉన్న అసలు స్వభావం ఏంటి? దేవా అంటే దేవుని పాదం మీద ముందు ఉండే స్థాయి ఎవరిది చెప్పలే? దేవదూత. మంచి దేవదూత చెప్పట్లేదు, చెడ్డ దేవదూత గురించి అయినా మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు పాదముల కింద ఆయన శత్రువులు ఉంచుతాను అన్నాడు దేవుడు. అంటే ఆయన పాదముల కింద ననగదొక్కబడతారు ఎవరు? అపవాది అయిన శాతాను వాడి యొక్క అనుచరులు. అనగా ఒకనాడు ప్రధాన దూతగా ఉన్నవాడు కూడా ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క పాదం కింద. నాకు అది దేవుని యొక్క గొప్పతనం. చెప్పండి, ఇప్పుడు దేవదూత గొప్పడా యేసే గొప్పడా? మరి దేవదూతగా ఏం చేద్దాం? మర్చిపోమ్మా. 14 వచ్చిన ఏ దూతతోడైనా దేవుడు చెప్పాడా నీ పాదాలకి నీ శత్రువులు పెడతానని? చెప్పండి, చెప్పాడా? చెప్పినా అంటే అర్థమేంటి? ఎవరితో చెప్పలేదు ఆయన. యేసుక్రీస్తు గురించి ఏమన్నాడంటే నీ శత్రువులు నీ పాదం కింద ఉంటారన్నారు. కానీ ఏ దేవదూత కూడా దేవుడు మికాయేలు నీ పాదం కింద శత్రువులు ఇస్తాను, గాబ్రియేలు నీ పాదం కింద నీ శత్రువులు ఇస్తాను అన్నాడు ఆయన? చెప్పలేదయ్యా. మరి ఏం చెప్పాడు? చదువుమా. చాలా జాతని వీరందరూ ఎవరు? మీరందరూ దేవదూతలందరూ ఎవరంటే వాళ్ళు? చదువుమా. రక్షణయు స్వాస్థ్యము, రక్షణ స్వాస్థ్యం పొందుకునే వారికి పరిచారం చేయటికే. ఎవరంటే వీళ్ళు? చెప్పండి, ఎవరి కోసం పంపాడట? రక్షణను స్వాస్థ్యంగా పొందుకో. ఎవరైనా చెప్పండి. ఇప్పుడు రక్షణ స్వాస్థ్యంగా పొందుకోగారు ఎవరు? మనమేనండి. ఎందుకు వచ్చే ఇక్కడికి? క్రీస్తు ద్వారా రక్షించబడి పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా పొందుకోవడానికి వచ్చిన మనల్ని మనకి పరిచయం చేయడానికి ఎవరు పంపాడట? ఎలాగట? దేవదూతల్ని పంపాడట. అంటే ఇప్పుడు చూడండి, దేవదూతలు వచ్చి మనకి పరిచర్య చేసే స్థాయి, దేవదూతలకు ఉన్న స్థాయి ఏంటంటే మనల్ని పరిచర్య చేసే స్థితిలో దేవుడు వాళ్ళని ఉంచాడు. కానీ యేసుక్రీస్తుని ఎక్కడి నుంచి తెలుసా? ఆయన పాదముల కిందే వాళ్ళు ఉండేంత స్థాయిలో దేవుడు ఆయన్ని ఉంచాడు. చూడండి, దేవుడు దేవతలు ఎలా పరిచయం చేస్తే ఒక మాట నుంచి ముగిస్తా. 110 ఒకసారి చూడమది. కీర్తన 91. 11 వచనం. అమ్మ చదువు. నీ మార్గములన్నిటిలో. ఇదే కదా మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం ఇంట్లో వెళ్ళినప్పుడు. దేవా నేను బయటకు వెళ్తున్నాను, క్షేమం వెళ్ళి క్షేమం రావాలి, ఏం చేయాలి? చుట్టూ ఉండాలి. ఇది వదిలిట్టినైనా అని మనం అన్న ప్రార్థన కాదు. మనకు నేర్పింది ఎవరంటే ఆయన నేర్పాడు. ఎందుకంటే మన కోసం అది పెట్టాడట. చదవమ్మా. నీ మార్గంలో నిన్ను కాపాడటకు. అబ్బా, నిన్ను గూర్చి తన దూతకు ఆజ్ఞాపించాడట. ఏమని? నువ్వు మార్గంలో వెళ్తున్నప్పుడు, ఏ తుగులో ఏ గుడాలో నీకు రానప్పుడు, నువ్వు చక్కగా నీ మార్గంలో నడుస్తున్నప్పుడు నీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడమ్మా? చదవమ్మా. నీ పాదాన్ని ఏ తాగకూడదా? అబ్బా, మనకి దేవదూతల చేతులు ఎక్కడున్నాయి? చెప్పలే? చెప్పండి అమ్మా. అర్థం కాదు వాక్యం? అర్థం కాదు అసలు. మళ్ళీ మనుషులు అడిగారా? నీ పాదములు తుట్ర లేకుండా వారు తమ చేతులతో నిన్ను పట్టుకుంటారు. ఎవరి పాదాలు? అంటే మన పాదాల కింద ఎవరి చేతులు ఉన్నాయి? అంటే మన పాదముల కింద ఎవరి చేతులు ఉన్నాయట? అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అధికారైన రక్షణ అనే శ్వాస పొందుకున్న వారికి పరిచయం చేయడానికి
తన శత్రువుని పాదపీఠంగా చూడండి. దేవదూతలు యేసుక్రీస్తు పాదం కింద అపవాది తంత్ర వాళ్ళ అనుచరులు ఉంటే, ఇప్పుడు దేవదూతలుగా పిలువబడిన వారు కూడా ఎలా ఉన్నారంటే మన పాదములను పట్టుకొని మనం భద్రపరిచే వారుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మన పాదాలను పట్టుకొని భద్రపరిచే దేవదూతలు గొప్పవారా? ఆ దేవదూతలకు అధిపతి లేకపోతే వారి పడదలసిన శత్రువుల్ని పాదం కింద పెట్టి కూర్చున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పవాడా? గొప్పవాడా? హెబ్రీ పత్రికలో ఆయన ఇప్పటి వరకు రాసిన ప్రతి మాట హెబ్రీ గ్రంథకర్త తన నోటితో రాసిన వాక్యము కానే కాదు. పాత నిబంధనలో ఉన్న ప్రతి వాక్యాన్ని తీసుకొచ్చగలగడయ్యా. ఆనాడు ప్రవక్తలు మాట్లాడితే వారి మాటల కోసం మీరు పరిగెట్టారు, దేవదూతలు మాట్లాడితే వారి మాటలు మీరు నమ్మారు. కానీ వారి కంటే ఎంతో బహుశ్రేష్ఠుడైన వాడైన దేవుని మాటలు మీరు ఏం చేయట్లేదు, మీరు నమ్మట్లేదయ్యా. ఆయన వాక్యాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఓ ప్రియులారా, ఒకవేళ మీరు రక్షించబడిన వారైతే అందులోనే స్థిరంగా ఉండి, ఎందుకంటే మీరు నమ్మిన క్రీస్తు ఆనాటి ప్రవక్తల కంటే గొప్పవాడు, ఆనాటి దూతల కంటే గొప్పవాడు. ఓ నమ్మని ప్రియులారా, ఎప్పుడైనా సత్యమైన క్రీస్తు దగ్గర రావండి. ఎందుకంటే ఆనాడు ప్రవక్తల ద్వారా పలకబడిన వాడు, ఆనాడు దూతల ద్వారా ప్రయాణించబడిన వాడు, ఈయనే నిజమైన దేవుని కుమారుడిని మీరు ఆయన దగ్గరికి రండి. ఆ రెండు వర్గాల వారికి పరిచయం చేస్తూ ఈ మొదటి అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రవక్తల కంటే గొప్పవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవదూతల కంటే గొప్పవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్తగా ఉన్నాడు, సృష్టిని నిర్మించిన వాడు ఉన్నాడు, సృష్టిని నిర్వహిస్తున్న వాడుగా ఉన్నాడు. సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడిగా ఉన్నాడు. కానీ ఆయన మానవుడిగా వచ్చినప్పుడు మాత్రమే ఏం చేయాలి తెలుసా? దూతల కంటే తను తాను ఏం చేశాడైనా తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు స్వరూపాన్ని మీరు చూసి ఏం చేయాలంటే ఆయన్ని విడిచిపెట్టారు తప్ప దేవదూతలు మీరు నమ్ముతున్నారు. యేసుక్రీస్తు నమ్మకూడదు కారణం ఏంటంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంది తెలుసా? తన దూతల కంటే తను ఏం చేయడట తక్కువగా వచ్చేది. ఎందుకంటే మానవుడు అనేవాడు దూతల కంటే తక్కువే కదండి. దూతలు అనేవాడు దేవుడి సన్నిధిలో ఉండేవాడు, వాటికంటే తక్కువ కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు, ఆయన దూతల కంటే తక్కువగా వచ్చాడు. అంత మాట అర్థం ఏంటంటే ఆయన దూతల కంటే తక్కువైన వాడు కాదు. ఎందుకంటే రావాల్సి వచ్చిందంతే. కానీ నిజంగా ఆయన ఎవడంటే ఆ దూతలు నిర్మించిన వాడు, ఆ దూతలకి ఆజ్ఞాపిస్తున్నవాడు, ఆ దూతల ద్వారా ఆరాధించబడుతున్నవాడు, ఆ దూతల చేత పరిచయం చేయించుకుంటున్నవాడు. చివరికి ఆ దూతలు తిరుగుబడితే వారి తన పాదముల కింద పెట్టి పరిపాలన చేయవాడే ఉన్నాడు. కాబట్టి మీరు వింటున్న ఆ పాత నిబంధనలో మీతో మాట్లాడిన ప్రవక్తల కంటే దూతల కంటే అతి శ్రేష్టమైన వాడు మన మధ్య నివసించిన నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన్నే మీరు నమ్మి ఉన్నారు, ఆయన్ని మీరు విడిచిపెట్టకండి, ఆయనలో మీరు స్థిరంగా ఉండాలని హెబ్రీ గ్రంథకర్త ఆ పాత నిబంధన భక్తుల్ని పరిచయం చేసుకుంటూ, ఆ పాత నిబంధన వారు దేవుడు ఎవరి ద్వారా అయితే మాట్లాడుతున్నారో వారిని పరిచయం చేసుకుంటూ, వారికంటే గొప్పవాడే మన మధ్యకు వచ్చి మాట్లాడాడు, ఆయన మాటలు మీరు నమ్మండి అనే విషయాన్ని హెబ్రీకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ ధ్యానాంశంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఆయన దేవదూతలు సృష్టించిన వాడుగా ఉన్నాడు, దేవదూతల చేత ఆరాధించబడుతున్న వాడుగా ఉన్నాడు, దేవదూతల చేత పరిచయం చేయించుకునే వాడుగా ఉన్నాడు. ఆఖరికి తనను ఎదిరించిన అపవాదైన సాతాను సమూహాన్ని తన పాదముల కింద పీఠముగా చేసుకునే ఉన్నాడు. ఆయన బహుశ్రేష్ఠుడు, బహుశ్రేష్ఠుడు. అదృశ్యమైన సృజించబడిన దేవదూతల కంటే ఆయన బహు శ్రేష్ఠుడుగా ఉన్నాడు. ఆయన దేవుడి చేత పంపబడిన ప్రవక్తల కంటే బహుశ్రేష్ఠుడుగా ఉన్నాడు. ఆయన అటువంటి ఆయన మన మధ్యకు వచ్చి వాక్యమై మన మధ్య నిలబడి తన మాటల్ని, తన పరిచయాన్ని మనకు బోధించాడు. ఆ మాటలు నమ్ముదాం, ఆ మాటల్లో మనము స్థిరంగా నిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకారి కృపగల దేవా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడడం నీకు వందనాలు తండ్రి. ఇదిగో ఆ దినాల్లో తండ్రి నాయనా, పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా నువ్వు మాట్లాడవయ్యా. ప్రవక్తల మాటల కోసం హెబ్రీయులు ఇశ్రాయేలు చూశారు, దేవదూతల మాటల కోసం మీరు చూశారు. కానీ ఆయన వారికంటే శ్రేష్టమైన వాడైన క్రీస్తు వారి మధ్య ఉన్నప్పుడు ఆయన మాట నమ్మలేదు తండ్రి. తనను తాను తగ్గించుకుని రిక్తుడిగా వచ్చిన క్రీస్తు నమ్మలేకపోయారయ్యా. ఈరోజు మేము కూడా అనేక సార్లు వాక్యమైన నిన్ను గుర్తించలేకపోయా, ఈ వాక్యాన్ని ఎరగని వారిగా ఉంటున్నప్పుడు తండ్రి, వాక్యమైన దేవా, నీవు దేవుని కుమారుడిగా ఉన్నావు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తగా ఉన్నావు తండ్రి.
అందరికంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడవయ్యా, అందరికంటే అధికమైన వాడుగా ఉన్నావు తండ్రి. నేను ఈరోజు అట్టి నేను కలిగిన మేము ఉన్న మా జీవితం ఎంతో ధన్యకరమైన కూడా అయ్యా. ఆ విశ్వాస జీవితం మేము ఆనాడు ఏప్రిల్ సరిపోతున్నట్టు మేము సరిపోకుండా నా ప్రభా, మేము స్థిరంగా నీ వాక్యం ఉండడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని బలపరిచి మమ్మల్ని హెచ్చరించినందుకు కేవలం నీ ఒక్కరికి మాత్రమే, కేవలం నీ ఒక్కరికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటారు. మా రక్షణతో రాని యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.